రామాయణ మహాకావ్యంలో కనిపించే వానరులు భారతీయ ఇతిహాసాల్లో ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నారు. వానరుల వంశానికి సంబంధించిన రహస్యాలు శతాబ్దాలుగా పండితులను, భక్తులను ఆశ్చర్యపరుస్తూనే ఉన్నాయి. వారు కేవలం కోతులు కాదని, అసాధారణమైన శక్తులు కలిగిన దివ్య జీవులని రామాయణంలోని అనేక శ్లోకాలు చెప్తున్నాయి. రామాయణం ప్రకారం వానరుల వంశం సృష్టిలోకంలో ఒక ప్రత్యేక కారణంతో ఏర్పడింది. రావణుడి రాక్షస బలానికి ప్రతిఘటనగా దేవతలు మరియు ఋషులు కలిసి ఒక ప్రత్యేక యోజన రూపొందించారు. విష్ణుమూర్తి రాముడిగా అవతరించబోతున్నాడని తెలిసిన దేవతలు రావణ వధలో సహాయం చేయడానికి శక్తివంతమైన యోధులను సృష్టించాలని నిర్ణయించారు. దేవతలు, గంధర్వులు, యక్షులు తమ తమ భక్తి భాగాలను వివిధ స్త్రీల గర్భంలో ప్రసాదించి వానరులను సృష్టించారు. అందువల్ల వానరులు దివ్యశక్తి కలిగిన ప్రాణులుగా జన్మించారు. కేసరి మరియు అంజనాదేవి హనుమంతుడి తల్లిదండ్రులు. కేసరి వానర యోధుడు, అంజనా ఒక అప్సరస. ఆమెకు వాయుదేవుని అనుగ్రహంతో హనుమంతుడు జన్మించాడు. సుగ్రీవుడు మరియు వాలి వానర రాజ్యాన్ని పాలించిన సోదరులు. వాలికి ఇంద్రుని ఆశీస్సులు లభించాయి. జాంబవంతుడు వానరులలో అత్యంత వయోవృద్ధుడు. భగవాన్ బ్రహ్ముని ఆశీస్సుతో జన్మించాడు. వానరులు కేవలం జంతువులు కాదు, ప్రతి వానరుడు ఒక దేవుని శక్తిని తనలో మోసుకొని వచ్చాడు. వాలికి ఇంద్రుని బలం, సుగ్రీవునికి సూర్యుని శక్తి, హనుమంతుడికి వాయుదేవుని శక్తి, ఇతర వానరులకు కూడా దేవతా శక్తుల అనుగ్రహం లభించింది. రామాయణంలో వానరులను కపి అని పిలుస్తారు. వారు కోతుల ఆకారంలో ఉన్నప్పటికీ మానవుల మాదిరి మాట్లాడగలరు, యుద్ధం చేయగలరు, వ్యూహాలు పన్నగలరు. ఇది వారిని మనుషులు మరియు జంతువుల మధ్య ఉన్న ప్రత్యేక జీవరూపంగా చూపిస్తుంది. కొంతమంది పరిశోధకులు వానరులను ఒక ప్రాచీన మానవ జాతిగా భావిస్తారు. పురాణాల్లో వీరిని కోతులుగా వర్ణించడం కేవలం సంకేతం కావచ్చని కూడా భావిస్తారు. మరోవైపు భక్తులు మాత్రం దేవతల దివ్యశక్తుల ద్వారా పుట్టిన వానరులే సత్యమని నమ్ముతారు. వానరుల సేన లేకుండా రామాయణ యుద్ధం సాధ్యం కాదని చెప్పవచ్చు. సముద్రం మీద వంతెన నిర్మాణం, లంకలో రాక్షసులపై యుద్ధం, సీతామాతను వెతికే ప్రయత్నం ఇవన్నీ వానరుల సహాయంతోనే జరిగాయి. రామాయణంలో వానరులు కేవలం కోతులు కాదు, దేవతా శక్తులను ధరించిన దివ్య జీవులు. వారి ఉనికి మానవ జాతి చరిత్రలో ఒక ఆశ్చర్యకరమైన అధ్యాయం. పురాణాలను విశ్వసించేవారు వీరిని భక్తి, శౌర్యం, సేవకు ప్రతీకలుగా భావిస్తారు. శాస్త్రీయ దృక్పథం నుండి చూస్తే వానరులు మన పూర్వీకుల ప్రాచీన రూపాలపై వెలుగును ప్రసరించే ఒక రహస్యం.